ఆయన ఇన్ఛార్జ్ సంగారెడ్డిలో వేస్తే లేదు ఈ రెండు కాంగ్రెస్ గెలవ టాక్ 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 అనేసరికి ఆడున్న పోలీసు వాళ్ళు డిఎస్పీ అందరూ కూర్చొని పెడితే పాపగాడ శ్రీధర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే అప్పుడు ఇప్పుడు డిఎస్పీ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు సిటీలో. ఆయన ఏంటంటే సార్ అనవసరంగా జగ్గారెడ్డిని ఎందుకు, జగ్గారెడ్డి ముట్టుకోకపోతే కొంత మనం ట్రై చేస్తే బయటపడవచ్చు, ఆ ముట్టుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆయన ఎక్కువ చేస్తాడు సార్ ఆయన ఎందుకు ఆయన నాకు తెలుసు కదా ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసి పడేస్తాడు సార్ ముట్టుకోకుండా అని అన్నాడంట. నా సజెషన్ సార్ అంటే ఎస్పీ వ్యాస్ గారు అటు డిఎస్పీ అని ఒక ముస్లిం ఉంటే ఆయన అంటే వ్యాస్ గారితో నేను చూసుకుంటా నేనేం చేయాలని చేస్తా అని చెప్పి నన్ను ఎగ్జాక్ట్లీ 12:30కు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక నాకు ఒక సెకండ్ కోపం వచ్చింది, కోపం రాని ఊరంతా లేపేసిన, లేపుడే ఇక మొత్తం ఇక రెచ్చగొడతా కదా మా వాళ్ళని. ఇక నా కోపం రాగానే మొత్తం బూతులలో పడ్డారు, డా అని గుద్దు పాడేసి డా అని అయిపోయింది. వాళ్ళ రూలింగ్ రాజశేఖర సాబ్ గవర్నమెంట్లోనే ఇది అంతా జరిగింది. టాక్ 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 రెండు మున్సిపాలిటీలు గెలిపించేసినట్టుగా. ఇది నచ్చి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచారు.